రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమేనా మీ ప్రజాపాలన? రెండేళ్ల నుంచి తెచ్చిన 3 లక్షల కోట్ల అప్పంతా ఏం చేశారు? ఒక్క మోరీ కూడా కట్టకుండా పైసలన్నీ ఎవరికి ముట్టచెప్పారు? 6 నెలల్లోనే రికార్డు స్థాయి అప్పులు తేవాల్సిన అవసరమేమొచ్చింది? రాష్ట్రంలో సర్వ రంగాలను సర్వనాశనం చేసింది మీరు కాదా? తెలంగాణను అప్పుల కుప్పగా దేశం ముందు నిలబెట్టి పరువు తీస్తారా? గత రెండేండ్లుగా రేవంత్ సర్కారు చేసిన ఘనకార్యమేంటో తెలుసా? అప్పుల కుప్ప. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజులా ఉంది కాంగ్రెస్ యవ్వారం. ఈ ప్రభుత్వంలో మేతలు తప్ప చేతల్లేవు. రెండేళ్లు కాలేదు, 3 లక్షల కోట్ల అప్పు తెచ్చి జనం నెత్తిన రుద్దాడు రేవంత్ రెడ్డి. పోనీ తెచ్చిన అప్పుతో ఏమైనా చేశారా అంటే జీరో. సంక్షేమం సున్నా, అభివృద్ధి అడ్రస్ లేదు. మరి పట్టుకొచ్చిన అప్పంతా ఎవరి కడుపులోకి పోయిందో గాని జనం చేతిలో మాత్రం చిప్ప మిగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన రికార్డు ఏదైనా ఉందా అంటే అది రుణ రికార్డే. రుణాల సమీకరణలో సరికొత్త రికార్డు. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 తొలి 6 నెలల్లోనే 45,162 కోట్ల రూపాయల రుణాలు తెచ్చింది ఈ ప్రభుత్వం. ఇది రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన 54,009 కోట్ల వార్షిక రుణ లక్ష్యంలో 82% సమానం. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని తొలి 6 నెలల్లో బీఆర్ఎస్ సర్కారు తీసుకున్న 31,332 కోట్ల రుణం కంటే ఇది 43% ఎక్కువ. కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత భారీగా రుణాలు తేలేదు. కానీ జేబుకు ఏం అవసరం పడ్డదో కానీ భారీగా అప్పు పట్టుకొచ్చాడు సీఎం రేవంత్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 6 నెలలు మిగిలి ఉండగానే అప్పుల్లో రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు. భారతదేశంలోనే మెట్రోపాలిటన్ నగరాలలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే విధంగా హైదరాబాదు నగరం ఎప్పుడు అభివృద్ధి చెందింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది. 69,000 కోట్ల రూపాయల అప్పుతో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తే 2014 నుంచి 2024 మాకు అప్పచెప్పే సమయానికి 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో మాకు వారు రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది. అప్పుల మీద మాట్లాడిండు. ఈ అప్పుల మీద అయితే పూటకో అబద్ధం మాట్లాడతాడు. అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్ మీద ఒకటి మాట్లాడతాడు, బట్టి గారు ఒకటి చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు. నిన్న కూడా మాట్లాడుతూ అప్పుల మీద మళ్ళా చిల్లర మాటలు మాట్లాడిండు. నేను ఒకటే అంటున్నా, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, దారిన పోయే దానయ్యవు కాదు. ఏది పడుతుంది ఎటు పడతాడు ఏ పూటకో మాట మాట్లాడడానికి నువ్వేం దారిన పోయే దానయ్యవా? ఇప్పుడు నేను చెప్తున్నది కేసీఆర్ పాలనలో మొత్తం చేసిన అప్పులు 2,80,000 కోట్లని. ఇది పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. నా కహాని కాదు. ఏ రోజు అడిగారు? 11 ఆగస్ట్ 2025 సోమవారం, ఈ సంవత్సరమే 11 ఆగస్ట్ 2025 సోమవారం నాడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్న. ఇందులో ఏం చెప్పారు? ఇందులో టోటల్ పబ్లిక్ డెట్ యాజ్ ఆన్ 31/3/2024 అంటే మార్చ్ 31, 2024 నాటికి. ఇందులో ఇంకా 5 నెలల వీళ్ళ అప్పులు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కింది December 7, 2023 కదా. వీళ్ళవి కూడా 4 నెలలు వీళ్ళు ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే మొత్తం 3,50,520. 3,50,520. ఇందులో తెలంగాణ వచ్చే నాటికే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 70,000 కోట్లు. అది తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు మాత్రమే. ఇది నేను చెప్తలేను కదా. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బాజాప్తా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం. అడిగింది బీజేపీ ఎంపీ, చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నువ్వెందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు?
ఇప్పుడు అసలు నీకు పాలన చేతనైతలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యావరేజ్ గ్రోత్ రేట్ 15%, SOTR రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల వృద్ధి రేటు 15%. నువ్వు వచ్చినాక ఎందుకు పడిపోయింది? ఎందుకు తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి? ఉదాహరణకు నిన్ననే సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ 2025లో కాగ్ ఇచ్చిన రిపోర్టు ఈ నెలలో -5 GST వృద్ధి రేట్, ట్యాక్స్ రెవెన్యూ -5. ఇండియాలో 28 రాష్ట్రాల్లో చివరి నుంచి 4వ రాష్ట్రం. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు సెప్టెంబర్ నెలలో -5 2020. ఇది సెప్టెంబర్ 2024 +1. మరి అదే బీఆర్ఎస్ టైం సెప్టెంబర్ 2023 +33%. ఇండియాలో టాప్ +33. ఇవి నా లెక్కలు కావు, కాగ్ లెక్కలు, కాగ్ రిపోర్ట్. నేను నా సొంతం ఏం చెప్తలేను. వెబ్సైట్లో పోయి కాగ్లో కొడితే వెళ్తాయి. +33%. ఎందుకు తిరోగమనం అవుతుంది? నీ హైడ్రా వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల, నీ భూదందాల వల్ల, నీ వేధింపుల వల్ల, నీ వసూళ్ల వల్ల. ఇలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, GST తగ్గింది, రోడ్ ట్యాక్స్ తగ్గింది. ఎందుకు తగ్గుతున్నాయి? అది రివ్యూ చేసుకో. అసలు రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర రెవెన్యూ 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ 62,000 కోట్లు. మేము దిగిపోయే నాటికి 2,30,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం. అంటే 62ను 2,30,000 చేసిందంటే 4 రెట్లు పెంచాం. అందులో 2 కరోనా సంవత్సరాలు. 2 ఏళ్ళు కరోనా వచ్చిన 62,000 నుంచి 2,30,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మీ చేతికి ఇచ్చినాం కదా. 4 రెట్లు పెంచాం. మేమేమో 4 రెట్లు పెంచినాం 9.5 ఏళ్ళలో. 2 ఏళ్ళు కరోనా ఉండంగా. నువ్వు 2 ఏళ్ళలోనేమో డౌన్, మైనస్. ఇది నీ చేతగాంతనం. నీకు పాలన చేతనైతలేదు. అది ఇడిచిపెట్టి చిల్లర మాటలు మాట్లాడుతావు. ఈ రాష్ట్రంలో 2 ఏళ్ల నుంచి ఇటుకాటు కదల్లేదు. కాంగ్రెస్ సర్కారు ఒక్క ప్రాజెక్టు కడితే ఒట్టు, ఏమీ చేయకపోగా ఇంకా రుణం కావాలంటూ రిజర్వ్ బ్యాంకు వారికి అర్జీ పెట్టుకుంది. ఎందుకో మరి గత ప్రభుత్వం రాష్ట్ర రుణ పరిమితికి లోబడి ప్రజా అవసరాల మేరకు రుణాల్ని సేకరించింది. కానీ తెచ్చిన ప్రతి పైసాను జనం కోసమే ఖర్చు పెట్టింది బీఆర్ఎస్. మన కళ్ల ముందు కనిపిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు, అల్ట్రా మోడ్రన్ సచివాలయం, అత్యాధునిక కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసుల వంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేపట్టింది. మరి 3 లక్షల కోట్ల అప్పు తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఒక మోరి అయినా కట్టిందా? మరి తెచ్చిన అప్పంతా ఎటుపోయింది? పైసలన్నీ ఎవరికి మోశారు? ముమ్మాటికి కాంగ్రెస్ సర్కారు తెలంగాణను నిండా అప్పుల్లో ముంచింది. అది చాలదన్నట్టు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా రుణాలు తెస్తాడట రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. మహిళలకు నెలనెలా ఇస్తామన్న 2,500 రూపాయలకు మంగళం పాడారు. యువతులకు ఇస్తానన్న స్కూటీలు ఇప్పటివరకు షోరూంలు దాటలేదు. పెండ్లికి ఇస్తానన్న తులం బంగారం బూటకం. 4,000 పెన్షన్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, అసలేదీ లేదు. మరి పట్టుకొచ్చిన అప్పంతా ఏమైంది? ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? ఏ ఫ్లైట్లో సైలెంట్గా ఢిల్లీకి చేరింది? ప్లీజ్ ఆన్సర్ మిస్టర్ రేవంత్. ఇక రియల్ ఎస్టేట్ 2 ఏళ్ల కిందటి మాట. గుంట జాగున్నా ఒక భరోసా, ఎకరం ఉన్నోడు శిఖరం. కాని ఇప్పుడు భూమి తన విలువను కోల్పోయింది. లేదు, కోల్పోయేలా చేశారు. ఎవరు? ఇంకెవరు? నేటి పాలకులు. స్థిరాస్తి రంగాన్ని అస్థిరం చేశారు. సీదా చెప్పాలంటే అస్థిపంజరం చేసేశారు. రియల్ ఎస్టేట్ ఇప్పుడొక ఎంటీ ఫీల్డ్. చూస్తే ఏమీ లేదు, అంతా ఖాళీ. రియల్ ఎస్టేట్ ఆఫీసులు తాళాలేసుకుని లోపల దీనంగా కుమిలిపోతున్నాయి. రైతేనా? రియల్టర్ కూడా ఉరితాడుకు వేలాడుతున్నాడు. కారణం భరోసా ఇవ్వని ఆశ చచ్చిపోయింది. కాదు, చంపేశారు.
గత 10 ఏండ్లు ఎలా ఉండేది తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం? ఒక వెలుగు వెలిగింది. ల్యాండ్ విలువ పెరిగింది. భూమి బంగారం, స్థిరాస్తి చరాస్తి రెంటికి విలువే. అమ్మినోడు కొన్నోడు ఇద్దరూ లాభపడ్డారు. 3 ప్లాట్లు 6 అపార్ట్మెంట్లుగా. ఆ మాట కాదనేదెవరు? మరి ఆనాడు వాల్యూ ఎలా పెరిగింది, ఇప్పుడెందుకు తగ్గింది? నాడు రియల్టర్లు ఎలా చల్లగా బతికారు, ఇప్పుడెందుకు విషం మింగుతున్నారు? ఎందుకంటే నాడు విజనరీ ప్రభుత్వం ఉంది, విజనరీ పాలకులు ఉండేది. ఇప్పుడు అదే లోపించింది. నేడు పాలసీ అనేది ఒక మిథ్య. 2 ఏండ్ల కిందటి వరకు మారుమూల పల్లెటూళ్ళలో కూడా ఎకరం లక్షలు పలికింది. ఆనాడు ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే బతుక్కి భరోసా. ఉండటానికి ఒక ఫ్లాట్ తీసుకుంటే గుండె తేలిగ్గా కొట్టుకునేది. కానీ ఇప్పుడు గుండె వేగం పెరిగింది. భూమి అమ్మినా కొన్నా పూరా లాసే. రీజన్ చేతగాని పాలన. గత 10 ఏండ్లలో దేశంలోనే ఎక్కడా లేనన్ని నిర్మాణాలు జరిగాయి తెలంగాణలో. ఎటు చూసినా కన్స్ట్రక్షన్సే. గ్రామస్తుడు కూడా ధైర్యం చేసి స్లాబేసి ఇల్లు కట్టుకున్నాడు. ఎకరం అమ్మితే బిడ్డ ఏ లోటు లేకుండా అత్తగారింట్లో అడుగుపెట్టింది. పట్నంలో బతికేవాళ్లు లోన్ పెట్టైనా సరే సొంత ఫ్లాట్ తీశారు. ఎందుకంటే నమ్మకం, రేటు పెరుగుతుందన్న నమ్మకం. నాడు రియల్ ఎస్టేట్ భూమి ఉంది కాబట్టి ఆ ధైర్యం. ఆ ధైర్యాన్నే తీసేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్. రియల్ ఎస్టేట్ రంగం ఎన్నడూ చూడని పాతాళంలోకి పడిపోయింది. నిర్మాణ రంగం నేలమట్టమైంది. రియల్టర్ దుఃఖంతో సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తున్నాడు. రియల్ ఎస్టేట్ ని నమ్ముకున్న కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. నిర్మాణ రంగ కూలీలకు పస్తులు, కంకర ట్రిప్పులు కనుమరుగు, సిమెంటు బస్తాల లోడ్లు కనిపించట్లే. సెంట్రింగ్ పని కుప్పకూలింది. ఇనుమును వంచే కూలి అన్నా కాళ్ళు డొక్కలోకి ముడుచుకుని పడుకున్నాడు. ఎవరిది పాపం? ఇంకెవరిది? ఈ చేవలేని కాంగ్రెస్ పాలకులదే. హైదరాబాద్ వెస్ట్ జోన్ ప్రాంతంలో భూముల ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు. 10 ఏండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రమంతటా భూముల ధరలు పెరిగాయి. 10 ఏండ్ల పాటు రాష్ట్రంలో భూములకు డిమాండ్ వచ్చింది. మన ల్యాండ్ రేట్ల గురించి పక్క రాష్ట్రం ఏపీలో కూడా చర్చ జరిగింది. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పెట్టిందో లేదో సర్వనాశనం. రియల్ ఎస్టేట్ టప్పున పడిపోయింది. పేకమేడలా కూలింది. ముఖ్యంగా వ్యవసాయ భూముల ధరలు ఘోరాతి ఘోరంగా పడిపోయాయి. కొనే నాదుడే లేడు. హైదరాబాద్లో వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు అమ్ముడు పోవడం లేదంటున్నాయి సర్వేలు. టోటల్ రివర్స్. జస్ట్ 1 మంత్, ఒక్క నెలలోనే ఎకరం 13 కోట్ల రూపాయలు తగ్గిందంటే మాటలా? హైదరాబాద్ రాయదుర్గు, అక్కడ భూమి హాట్ కేక్. గత నెల రాయదుర్గులో ఎకరం 177 కోట్ల రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు అమాంతం 164 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఇది ఎవరి ఫెయిల్యూర్? తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చెరబట్టిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ రంగానిది నేలచూపులు బేలచూపులే. అంతా తిరోగమనమే. టీజీఐఏసీ భూముల వేలం ప్రక్రియే పెద్ద అనుమానంలా తయారైంది. అసలు ఒక్క నెలలోనే ఎకరం 13 కోట్ల రూపాయలు తగ్గడమేంటి? అంతు చిక్కని ప్రశ్న. ఎంతలోనే ఎంత మార్పు? ఒకే చోట నెల రోజుల వ్యవధిలోనే ఇంత వ్యత్యాసం ఎలా వస్తుంది? ఉన్నట్టుండి భూముల ధర ఎందుకు పడిపోతుంది? భూములన్నీ చెరబట్టి సొంత రియల్ ఎస్టేట్ నడుపుకుంటున్న పాలకులేదైనా ఈ పాపం? చదరపు గజానికి ఇంత అని అడ్డగోలు వసూళ్లు చేయడం వల్లే కొంపకూలిందా? పాలకుల ధనదాహమే రియల్ ఎస్టేట్కు శరాఘాతమైందా? అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్సుల వల్లే రియల్ ఎస్టేట్ ఆదాయం పడిపోయిందా? రియల్ సెక్టార్కు పాడెకట్టి అడ్డదారిలో దోచుకుంటున్నదెవరు? దీని వెనుక అనకొండలెవరు? బిగ్ హ్యాండ్స్ ఎవరివి? మొత్తానికి తెలంగాణను దివాలా తీయించడానికే కంకణం కట్టుకుంది కాంగ్రెస్. లంకె బిందెల కోసం వచ్చిన కేటుగాళ్లు సర్వం దోచేస్తున్నారు.